సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ మాసంలో 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు వార ఫలాన్ని మనం ఇప్పుడు 12 రాసులకి గోచార ప్రకారం ఎలా ఉంది తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. నా ఆరోగ్యం ఎలా ఉంది, నాకు వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా కుటుంబం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది అని ఒక క్యూరియాసిటీ. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. నేను మిమ్మల్ని నమ్మండి, ఈ యొక్క ఇష్టదైవాన్ని నమ్మండి, అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. కర్కాటక రాశి మిత్రులారా, ఈ 8/6/2026 నుండి 14/6/2026 వరకు ఈ వారం గ్రహాలన్నీ ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం. రవి వృషభ రాశిలో ఉంటారు, బుధుడు వృషభ రాశిలో ఉంటారు, శుక్రుడు మిథున రాశిలో, కుజుడు సింహ రాశిలో, గురుడు మిథున రాశి నుండి కర్కాటకానికి, శని మీన రాశిలో, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో ఉన్నారనమాట. ఈ వారంలో బుధ గృహ ప్రభావం వల్ల విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త ఆలోచనలతో ముందుకు వస్తాయి. శని ప్రభావం వల్ల కొంత ఆలస్యం ఉన్నప్పటికీ కృషి చాలా అద్భుతంగా ఉంటుందని మాత్రం చెప్పడం జరుగుతుంది. ఈ వారమంతా కూడా మీకు ఫస్ట్ ఒక ముఖ్యమైనటువంటి విషయం అంటే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ కోర్టు వార్తలు, కోర్టు సమస్యలు, లీగల్ ఇష్యూస్ అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా స్పోర్ట్స్ వాళ్ళకి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. సినిమా వాళ్ళకి ఎన్నో రోజులుగా, టీవీ వాళ్ళకి, సినిమా వాళ్ళకి, కళాకారులకి, అన్ని సినిమా వర్గం, ఆల్ వర్గం వాళ్ళకి ఇది చాలా అద్భుతమైనటువంటి వారం అని చెప్పచ్చు. కమ్యూనికేషన్ సెక్టర్ చాలా అద్భుతమైనటువంటి బలపడుతుంది. ప్రేమికులకి బంధం చక్కగా ఉంటుందని కూడా చెప్పచ్చు. అందులోనూ కర్కాటక రాశికి ఈ నెలనే 2వ తారీఖున మిథున నుంచి కర్కాటకంలోకి గురు భగవానుడు వచ్చి కూర్చున్నాడు కాబట్టి చాలా అద్భుతాలు సృష్టిస్తారు. కుటుంబంలో మైత్రి పెరుగుతుంది, వ్యాపారం దినదిన ప్రవర్తమానం పెరుగుతుంది. ఇది సత్యం, ఇందులో నో డౌట్. ఇంకా ఉద్యోగస్తులకి స్థిరంగా ఉంటారు, అది ప్రైవేట్ రంగం కానీ గవర్నమెంట్ రంగం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ కాస్త జాగ్రత్తగా అనుకూలంగా చేయండి. తర్వాత మీరు ఏమైనా పర్మిషన్స్ కోసం అప్లై చేస్తుంటే గవర్నమెంట్ నుంచి ఇల్లు కన్స్ట్రక్షన్స్ కానీ, లేకపోతే చిట్ ఫండ్స్ కానీ, బ్యాంక్ లోన్స్ కానీ, ఇవన్నీ కూడా సంతకాలు పెట్టేటప్పుడు డాక్యుమెంట్స్ అంతా ఒకసారి వెరిఫై చేసి చేయండి, చాలా బాగుంటుంది. ఈ వారం అంతా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండొచ్చు. నెంబర్ 2 అనేది మీకు లక్కీ నెంబర్. సిల్వర్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. వాయువ్యం దిక్కు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. వరం మీరు చేయవలసిన సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి, గురు భగవాన్ని ప్రార్థన చేయాలి, దక్షిణామూర్తికి ప్రార్థన చేయాలి. అంటే మంగళవారం, గురువారం ఒక 16 ప్రదక్షిణాలు దేవాలయానికి వెళ్ళి చేయండి, అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. విజయవస్తు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి, లేదా మా ద్వారా తెలుసుకోవాలి మీ యొక్క జాతకం అంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకను అది శక్తివంతమైనటువంటి అనుగ్రహం పొందడానికి మంచి అద్భుతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, రుచి వస్తుంది. గ్రహస్థితి ప్రకారం అనుకూలంగా ఈ యొక్క వారం అంతా కూడా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఆర్థికంగా వ్యాపారాల పట్ల ఖర్చులపై నియంత్రణ చాలా అవసరం. కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయి. పార్ట్నర్షిప్ గొడవలు లేకుండా చూసుకోండి. ఇంకా సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను మంచి మంచి మనకి డాక్టర్స్ కానీ, డిఫెన్స్ కానీ, లేదా పోలీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి మంచి ప్రోత్సాహకరమైనటువంటి వారంగా కూడా ఇది చెప్పుకోవచ్చు. కుటుంబంలో చిన్న చిన్న స్పర్ధలు కనబడుతున్నాయి, కాస్త ఓర్పు అవసరం. ఒక మెట్టు దిగి, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఒక మెట్టు దిగి ఉంటే బాగుంటుంది. ప్రేమికుడికి కొన్ని చిన్న చిన్న అపార్థాలు మిడ్ ఆఫ్ ద వీక్ లో వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడండి. పోటీ పరీక్షలో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత పొందే అవకాశాలు ఉన్నాయి. మంచి చదువుని ఏకాగ్రతతో కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా కోర్టు కేసులు నెమ్మదిగా మూవ్ అవుతూ ఉంటుంది కూడా చెప్పచ్చు. గొప్ప మార్పులేని ఈ వారంలో లేదు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం వారికి కాస్త అనుకూలంగా ఉంది, కానీ రెగ్యులర్ రియల్ ఎస్టేట్ కొంచెం అందుపొడిగా ఉంది. తలనొప్పి మరియు
కాస్త అలసట లాంటి ఆరోగ్య సమస్యలు అప్పుడప్పుడు కొంచెం కనబడుతున్నాయి. షేర్ మార్కెట్ లో తొందరపడి ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఎందుకంటే ఈ వారం అంతా చాలా వాలంటెడ్ గా ఉంటుంది షేర్ మార్కెట్. వ్యవసాయం పంటలపై ఆశాజనకమైనటువంటి సూచనలు ఉంటాయి. ఇంకా టీవీ కళాకారులు, సినిమా కళాకారులకి కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విదేశీయంలో ఉద్యోగంలో ఉన్న వాడికి చాలా మందికి ఈ ప్రైవేట్ ఉద్యోగంలో నాకు లే ఆఫ్ అవుతుందా, నా ఉద్యోగం ఉంటుందా అని ఒక భయం ఎప్పుడు ఉంటుంది. అది కాస్త ఉండాల్సిందే, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క లక్కీ నంబర్ ఈ నెల 9, లక్కీ కలర్ ఎరుపు, లక్కీ దిక్కు తూర్పు. మీరు పరిహారం చేయవలసింది హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, ఆంజనేయ స్వామి వారికి 19 ప్రదక్షిణం చేయండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేయండి, విజయం వస్తుంది. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి, లేదా మా ద్వారా తెలుసుకోవాలి మీ యొక్క జాతకం అంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకను అది శక్తివంతమైనటువంటి అనుగ్రహం పొందడానికి మంచి అద్భుతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, రుచిగా వస్తుంది.